40% ఒకటి కాదు, రెండు కాదు, 40% ఓట్ బ్యాంక్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ని ప్రతిపక్ష హోదా కూడా చూడనంటుంది టీడీపీ. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు? అసలు ప్రతిపక్ష హోదాకి ఒక ఎమ్మెల్యేకి అండ్ ఒక సీఎంకి ఉన్న డిఫరెన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ముందుగా మనం ఈ ఆర్టికల్ చూసినట్టయితే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈ యాక్ట్ 1977లో తెచ్చారు. ఈ యాక్ట్ స్టేట్ అండ్ పార్లమెంట్ రెండు విధాలుగా ఒకే రకంగా ఫంక్షన్ అవుతుంది. ఎటువంటి పార్టీనైనా ప్రతిపక్ష హోదా అని గుర్తించాలంటే మినిమం 10% టోటల్ సీట్స్లో గెలిచి ఉండాలి. అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 175కి 10% బిలో ఉన్నారని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదు. ఇది ఒక ఆర్టికల్. అండ్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదాకి ఇచ్చే లీడర్కి అండ్ ఒక ఎమ్మెల్యేకి ఏం డిఫరెన్స్ ఉంటుందో ముందుగా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక ప్రతిపక్ష హోదా కలిగిన ఒక లీడర్కి ఎటువంటిదైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక్క సమయం ఇవ్వాలి మాట్లాడడానికి. అండ్ ఒక ఎమ్మెల్యేకి 3 to 5 minutes ఇస్తారు ఒక అంశం మీద మాట్లాడడానికి. అండ్ ఇట్ విల్ బీ ఎక్కువ అయినా సరే మాట్లాడాలనుకుంటే టైంని పెంచగలుగుతారు. అండ్ ఇట్ విల్ బీ బిలో 10 minutes ఉంటుంది. 10 minutes పైన మంచి మాట్లాడినారు ఒక ఎమ్మెల్యేని. అదే ఒక ప్రతిపక్ష హోదా కలిగిన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 30 minutes అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఒక 1 hour వరకు మ్యాండేటరీగా టైం ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని. అండ్ ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదన్నా ఒక బిల్లుని సవరించాలన్నా, ఒక బిల్లుని ఆపాలనుకున్నా ప్రతిపక్ష నాయకుడికి ఒక అర్హత ఉంటుంది. ఎందుకంటే సజెషన్ లిస్టులో ప్రతిపక్ష నాయకుడిని ఫస్ట్ సజెషన్ అడిగి దాని తర్వాత ఈ బిల్లుని ప్రవేశపెట్టాలా లేదా అనేసి టీం మెంబర్స్ అంతా మాట్లాడి చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతిపక్ష హోదా నాయకుడిగా చూడడం చాలా ముఖ్యం. పోయినసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా అయితే వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో కూర్చున్నప్పుడు కూడా కొన్ని బిల్స్ చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా రానియకుండా కొన్ని ఆపారు. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఒక నాయకుడు ప్రజల తరపు నుండి 40% ఓట్ షేర్ వచ్చాక మ్యాండేటరీగా అసెంబ్లీలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నారు, నాకు ప్రతిపక్ష హోదా వస్తే నేను అసెంబ్లీకి వచ్చి కూర్చుంటాను అండ్ అక్కడ ఉండే ప్రజా సమస్యల పైన నేను మాట్లాడతాను, నాకు దయచేసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. అందుకని ఈ గవర్నమెంట్ ఇవ్వకుండా చాలా వరకు ఇబ్బంది అయితే పెడుతున్నారు. మనం చూసినట్టయితే ఇటీవలే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టుకి కూడా చెప్పుకున్నారు. ఇప్పుడే హైకోర్టు నుండి 2 summons అయితే వచ్చాయి. ఆ 2 summonsలో వన్ ఆఫ్ ది సమ్మల్ ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ కాకుండా సెకండ్ సమ్మల్కి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు స్పీకర్ గారు. అండ్ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే హోదాతో నువ్వు కానీ అసెంబ్లీకి వస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం కానీ ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేము. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన పక్షంలో మీ మీద చట్టం తన పను తను చేసుకోపోతుంది, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ ఇలాగ చూసినట్టయితే మన అసెంబ్లీ వరకు అయితే ఒక వ్యక్తి ప్రజా సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తనకి అడిగిన రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇచ్చే టైము 2 to 3 minutes అయితే తను ప్రతిపక్ష నాయకుడిగా ఒక పార్టీ లీడర్గా ఉన్నారు, తనకి కావాల్సిన ఎమోషన్ని ఎక్స్పోజ్ చేయలేరు. ఒక 2 to 3 minutes మాట్లాడమంటే ఒక సమస్య గురించి ఎవరు మాట్లాడలేరు. అదే ప్రతిపక్ష నాయకుడైతే ఖచ్చితంగా 30 to 1 hour అయితే ఇవ్వాలి. ఎక్స్పెండ్ అయితే తను ఇంకా ప్రజల్లోకి సమస్యలు తీసుకువెళ్ళగలను అండ్ మా పార్టీ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ అడిగితే ఒక పార్టీకి 40% ఓట్ చేయాలంటే మామూలు విషయం కాదు. అండ్ మనం చూసుకున్నట్టయితే 3 to 4% వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఈ నాయకుడికి 40% ఓట్ షేర్ వచ్చి ఓటమిని చాలా దగ్గరగా ఉన్నారు, అసలు 10% కూడా రాకుండా. అలాంటప్పుడు ఒక నాయకుడు నేరుగా వచ్చి నేను ప్రజల సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా అయితే మ్యాండేటరీగా అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత కూడా టీడీపీ అండ్ జనసేన బీజేపీ మీద ఉంది. ఇంతవరకు ఎప్పుడైనా సరే ప్రతిపక్ష హోదా ఇటువంటి పార్టీలకి ఎవరైనా ఇచ్చారా అని మనం హిస్టరీ చూస్తే 1996లో కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా అయితే రాలేదు.
కానీ అప్పుడున్న సీఎం గారైతే కలగజేసుకొని ప్రతిపక్ష హోదాగా గుర్తించి అప్పుడుండే నాయకుడికి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. ఇలాగే 2005లో ఢిల్లీలో బీజేపీకి కేవలం 3 సీట్సే గెలిచింది. కానీ అక్కడ ప్రతిపక్షం లేకపోయినసరికి ప్రతిపక్షం గొంతు అనేది ఒకటి ఉండాలని చెప్పి అక్కడున్న ఢిల్లీ గవర్నమెంట్ అప్పుడున్న అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష హోదాగా గుర్తించింది. ప్రతిపక్ష హోదా కల్పించేటప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఆలోచించారు. అక్కడున్న ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఆ 2 పార్టీస్కు ఖచ్చితంగా ఒక వాయిస్ అనేది ఉండాలి, ఒక ప్రతిపక్ష హోదా అనేది ఉండాలి, ఒక పార్టీ అనేది ఉండాలని చెప్పి అప్పుడుండే పార్టీలకి ఇచ్చారు. ఇది పూర్తిగా వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తాం. అండ్ మన సొసైటీలో చూసుకుంటే ఎవరైనా ఒకరు తప్పు చేస్తే, తప్పు చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే హెచ్చరించడానికి. నువ్వు తప్పు చేసినా సరే, తప్పు చేయకపోయినా సరే ఒక వ్యక్తి అనేది ఉంటే నువ్వు ఆలోచించగలవు. మనం చేసే తప్ప, రైటా, రాంగా. ఎప్పుడైతే ఆ వ్యక్తి అనేవాడు లేకుండా పోతాడో అప్పుడు మనం బియాండ్ దట్ మన లిమిట్స్ కూడా క్రాస్ అవుతాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా 2 గుర్తెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఒక పార్టీ అడుగుతుంది. ఎందుకంటే ప్రజల తరపున నుండి మాకు కొంతమంది 40% ఓట్ షేర్ వచ్చింది, మేము వాళ్ళ తరపున నిలబడుతున్నాం, మాకు ఇవ్వండి అని చెప్పి ఆ పార్టీ ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఏ వృత్తిలో అయినా ఒక నాయకుడు, ప్రతి నాయకుడు అనేది ఉంటారు. ఎందుకంటే ఆ వృత్తిలో కాంపిటీషన్ అయినా సరే, మంచి చేయాలనుకున్న కాంపిటీషన్ అయినా సరే, నువ్వు చెడు చేయాలనుకుంటే ఆపే వ్యక్తి కూడా ఒకరు ఉండాలి. ఏదైనా సరే ఒక వృత్తిలో నాయకుడు, ప్రతి నాయకుడు ఉండడం చాలా మంచిది. ఇది మనం కాంపిటీషన్గా తీసుకొని ఇది ఇవ్వడం వల్ల ఒక పార్టీ పైకి లేస్తుందే కానీ కిందకైతే పడిపోదు ఎప్పుడు. అందుకనేసి మీరు కూడా ఈ విషయాన్ని మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కరెక్టా? లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది రాంగా? లేదు పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని ఈ పార్టీ అసలు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీకు కావాలి అనుకుంటున్నారు? నా అభిప్రాయం అయితే అసలు ప్రతిపక్ష హోదా లేని ప్రభుత్వాన్ని అయితే మనం చూడలేం. ఎందుకంటే ఎల్లవేళలా మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ఎలా మారుతాడో మనకు కూడా తెలీదు. చాలామంది మంచి నాయకులు ఉండొచ్చు టీడీపీలో, అంటే చెడు నాయకులు కూడా ఉంటారు, మీరు చూస్తారు. అది నేను చెప్పలేను. మంచి చేస్తారో చెడు చేస్తారో ఎవరికి తెలీదు. ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల, ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్ల మనకి ఏదైనా ఎప్పుడైనా చెడు జరిగితే ఆ నాయకుడు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. ప్రతి ఒక్క సమస్య సీఎం దగ్గరికి తీసుకొని వెళ్ళేది ఎక్కువ ఉండదు. దాదాపు ఆయనకి కంటికి కనపడిన సమస్యలు అయితే చాలానే ఉంటాయి. అందుకని ఆ సమస్యలు తీర్చడానికి మాత్రమే సీఎం గారు ఉంటారు. కానీ ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చినాక ప్రతి ఒక్క సమస్య మీద పోరాడగలిగే వ్యక్తి ఉన్నప్పుడే ఆ వృత్తికి కూడా ధర్మంగా ఉంటుంది. అందుకని నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. దయచేసి మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.